ఈ స్టోరీ ఒక సన్యాసి వ్యక్తిది. ఎవరూ ఊరికే కారణం లేకుండా సన్యాసి అవ్వరు. సన్యాసి అవ్వడానికి వెనుక ఏదో బలమైన కారణం ఉంటుంది. అలాగే ఆ వ్యక్తి కూడా సన్యాసి అవ్వడానికి వెనుక ఒక కారణం ఉంది. ఆ వ్యక్తి మైండ్ అతని చేత చాలా తప్పుడు పనులు చేయించింది. అతని మైండ్ అతని కంట్రోల్లో లేకుండా పోయింది. అతని మైండ్ అతనికి యజమానిలా మారింది. అతను తన మైండ్కి బానిస అయిపోయాడు. లైఫ్లో డబ్బు, సుఖం, ఐశ్వర్యం అన్నీ ఉన్నప్పటికీ అతను మానసికంగా ప్రశాంతంగా ఉండలేకపోయేవాడు. అదే అతన్ని సన్యాసి అయ్యేలా చేసింది. ఆ వ్యక్తి సన్యాసం తీసుకున్నాక సంసార జీవితానికి దూరం అయిపోతాడు. అడవుల్లోకి వెళ్ళిపోతాడు. ఒంటరి జీవితానికి అలవాటు అయిపోతాడు. ధ్యానం చేయడం మొదలు పెడతాడు. భిక్షమడిగి భోజనం చేస్తాడు. ఒంటరిగా మౌనంగా ఉండటం మొదలు పెడతాడు. ఇవన్నీ చేస్తున్నా కూడా ఆ సన్యాసి వ్యక్తి మనసు కుదుట పడదు. అతను లోపల ఆందోళన చెందుతూ చింతిస్తూ ఉండేవాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఏ పని చేయాలన్నా, ఏ సాధన చేయాలి అన్నా ముందు మన మనసు ప్రశాంతంగా ఉండాలి. మన మైండ్ మన మాట వినాలి. అప్పుడే మనం ఏ పని అయినా మొదలు పెట్టగలం, పూర్తి చేయగలం. కానీ ఆ సన్యాసి వ్యక్తి మైండ్ అతని కంట్రోల్లో లేదు. అతనికి నెమ్మదిగా మైండ్ని కంట్రోల్ చేయడం చాలా కష్టమే కాదు, అసంభవం కూడా అని అనిపించడం మొదలైంది. ఒకరోజు ఆ సన్యాసి వ్యక్తికి గొర్రెలను మేపుకునే ఒక సాధారణ వ్యక్తి ఎదురవుతాడు. ఆ గొర్రెల కాపరి ఆ సన్యాసి వ్యక్తి వద్దకు వెళ్ళి, నేను నిన్ను కొద్ది రోజుల నుండి చూస్తున్నాను. నువ్వు దేని గురించో ఆందోళన చెందుతూ ఉన్నట్టు అనిపిస్తుంది. నువ్వు నీ సమస్య ఏంటో చెప్తే నేను నీకు హెల్ప్ చేయగలను. ఆ గొర్రెల కాపరి మాట విని ఆ సన్యాసి వ్యక్తి, నువ్వు నాకు ఏం సహాయం చేయగలవు? నువ్వొక సాధారణ వ్యక్తివి. నువ్వు ఈ సంసార జీవితం యొక్క మాయలో ఉండేవాడివి అని అంటాడు. అప్పుడు ఆ గొర్రెల కాపరి, లేదు, నేను నీకు హెల్ప్ చేయగలను. నాకు నా మైండ్ని కంట్రోల్ చేసుకోవడం తెలుసు అని అంటాడు. అప్పుడు ఆ సన్యాసి నవ్వి, ఏంటి ఏమన్నావు? నీకు నీ మైండ్ని కంట్రోల్ చేయడం తెలుసా? నేను నావి అనుకున్నవన్నీ త్యాగం చేసి వచ్చి ఇక్కడ అడవిలో ఉంటున్నాను. ఇప్పటికీ నేను నా మైండ్కి బానిసలానే ఉన్నాను. నువ్వేమో నీ మైండ్ని కంట్రోల్ చేయగలను అంటున్నావు. అప్పుడు ఆ గొర్రెల కాపరి సన్యాసితో, మైండ్ని కంట్రోల్ చేయడానికి అన్నింటినీ త్యాగం చేయాల్సిన అవసరం కానీ, అడవిలో వచ్చి ఉండాల్సిన అవసరం కానీ లేదు. కానీ ఒక్కటి త్యాగం చేస్తే చాలు అంటాడు. అప్పుడు సన్యాసి, ఏంటి ఆ ఒక్కటి చెప్పు అంటాడు. గొర్రెల కాపరి, ఆ ఒక్కటి ఏమిటంటే చెడు సమాచారం, రాంగ్ ఇన్ఫర్మేషన్. ఇప్పటి వరకు మనం మన మైండ్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చామో దాన్ని ఉపయోగించుకొనే మన మైండ్లోని ఆలోచనలు నిర్మించబడతాయి. అప్పుడు ఆ సన్యాసి, అది ఎలా అని అడుగుతాడు. గొర్రెల కాపరి, ఉదాహరణకు, నీకు ఇప్పటి వరకు యాపిల్ పండు గురించి ఏమీ తెలియదు. నువ్వు ఎప్పుడూ దాన్ని తినలేదు, చూడలేదనుకో. నీ మైండ్ దాని గురించి ఆలోచన చేయగలదా? లేదు కదా అని అడుగుతాడు. అది విన్న సన్యాసి ఆ గొర్రెల కాపరి మాటలకు ప్రభావితమయ్యి, నువ్వు నాకు దీని గురించి ఇంకొంచెం విస్తారంగా అర్థమయ్యేలా చెప్పగలవా అంటాడు. ఆ గొర్రెల కాపరి, నువ్వు నీ మైండ్ని కంట్రోల్ చేయాలి అనుకుంటే ఇప్పుడు నేను చెప్పేదాన్ని జాగ్రత్తగా విను. మైండ్ యొక్క నిర్మాణం సమాచారంతో అవుతుంది. మన బాడీలో ఇన్ఫర్మేషన్ 5 మార్గాల ద్వారా వెళ్తుంది. మొదటిది కళ్ళు. మనం ఏదైతే చూస్తామో అది మంచిదైనా చెడ్డదైనా అది మన మైండ్లో స్టోర్ అయిపోతుంది. రెండవది చెవులు. మన చెవులు ఏదైతే వింటాయో అవి కూడా మన మైండ్లో విత్తనంలాగా నాటుకుపోతాయి. 3 నాలుక. దేనినైనా మనం ఒకసారి టేస్ట్ చూస్తే చాలు, అది కూడా మన మైండ్లో స్టోర్ అయిపోతుంది. 4 ముక్కు. మనం ముక్కుతో ఏ మంచి స్మెల్ చూసినా, చెడు స్మెల్ పీల్చినా అది కూడా మన మైండ్ గుర్తు పెట్టుకుంటుంది. 5 చర్మం, మన స్కిన్. దేనినైనా మనం ఒకసారి తాకితే అది కూడా ఎక్కడో మన మైండ్లో ఉండిపోతుంది. ఈ 5 మార్గాల ద్వారా ఏదైతే ఇన్ఫర్మేషన్ మన మైండ్లో వెళ్తుందో అది విత్తనంలాగా నాటుకుపోతుంది. నువ్వు చెడు ఇన్ఫర్మేషన్ని మంచి ఇన్ఫర్మేషన్ అనుకొని గ్రహిస్తే అది సమయం వచ్చినప్పుడు చెడు ఫలితాన్నే ఇస్తుంది. నీ మైండ్ నీ కంట్రోల్లో లేకపోవడానికి కారణం అదే. నువ్వు మొదటి నుండి నీ మైండ్లో నాటిన చెడు ఇన్ఫర్మేషన్ ఇప్పుడు నీకు చెడు రిజల్ట్స్ ఇస్తున్నాయి. అప్పుడు సన్యాసి వ్యక్తి, మరి ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పటి వరకు నేను చెడు విత్తనాలని నాటాను, వాటిని తిరిగి వెనకకు తీయలేను కదా అని అడుగుతాడు.
అప్పుడు ఆ గొర్రెల కాపరి, ఇప్పటి వరకు నువ్వు తెలియక రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు తెలిసాక కరెక్ట్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడం మొదలుపెట్టు. నువ్వు చేయాల్సిందల్లా ఒక్కటే, రోజు మొత్తంలో ఈ 5 మార్గాల ద్వారా నీ మైండ్కి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వెళ్తుంది, ఆ వెళ్ళే ఇన్ఫర్మేషన్ అసలు కరెక్టా కాదా అని ఆలోచించి గ్రహించడం మొదలుపెట్టు అని అంటాడు. అప్పుడు సన్యాసి, ఇలా ఎప్పటి వరకు చేయాలి అని అడుగుతాడు. ఆ గొర్రెల కాపరి, దీన్ని జీవితకాలం చేయాలి. నువ్వు రోజు ఎలా అయితే నీ కడుపు నిండడానికి ఆహారాన్ని ఇస్తావో, అలాగే నువ్వు రోజు నీ మైండ్కి కూడా మంచి భోజనం ఇవ్వాలి. అంటే మంచి ఇన్ఫర్మేషన్ అండ్ మంచి ఆలోచనలు. ప్రతిసారి లైఫ్లో నీకు కేవలం 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కరెక్ట్, 2 రాంగ్. నువ్వు ఆ రెండిట్లో నీకు ఏది మంచిదో దాన్ని ఎంచుకోవాలి. నువ్వు మంచిది ఎంచుకునే సమయంలో నీకు చాలా కష్టంగా అనిపించొచ్చు, కానీ అది కొంచెం సమయం వరకు మాత్రమే ఉంటుంది. నీకు ఎంత కష్టం అనిపించినా సరే నీకు సరి అయిన దాన్ని ఎంచుకోవడం ద్వారా నువ్వు నీ మైండ్లో సరి అయిన విత్తనం నాటగలవు. ఏ రోజైతే నీ మైండ్లోని కరెక్ట్ ఇన్ఫర్మేషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ను అధిగమిస్తుందో అప్పుడు నీ మైండ్ నీ కంట్రోల్లో ఉంటుంది. కానీ ఆ రోజు కోసం నువ్వు ఇప్పటి నుండి, ఈ క్షణం నుండి దాని మీద పనిచేయడం మొదలుపెట్టాలి అంటాడు. ఆ గొర్రెల కాపరి మాటలు ఆ సన్యాసి వ్యక్తికి అర్థమవుతాయి. మరి మీకు? థ్యాంక్ యూ సో మచ్.